నమస్కారం న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుపతిలో చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు, అటవీ శాఖ నిఘా నీడలో అలిపిరి. టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడిన ఎస్ఐను కఠినంగా శిక్షించాలి, బాధితుడికి న్యాయం చేయాలి. తెలుగు తమ్ముళ్ల డిమాండ్, ఎస్పీకి వినతి. తిరుపతిలో పెచ్చు మీరుతున్న భూ ఆక్రమణలు, చోద్యం చూస్తున్న అధికారులు. కనువిప్పు కలిగించేందుకు గాంధేయవాదంలో బాధితులు నిరసన. ఇందిరమ్మ అమృత హస్తమును ప్రభుత్వమే నిర్వహించాలి. గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం హర్షణీయం. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వాణిశ్రీ. వార్తల్లోని వివరాలు. కుప్పం నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో సంక్రాంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా, మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా గ్రామస్తులు ఐక్యమత్యంతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. దళిత సంఘం నాయకులు కన్నన్న ఆధ్వర్యంలో కొత్తపేట గ్రామస్తులు పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. గోమాతలను విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. గొబ్బెమ్మల ఆటలతో చిన్నారులు ఎంతగానో అలరింపజేశారు. రంగురంగుల రంగవల్లికలను వేసి మహిళలు సంబరపడ్డారు. అనంతరం చెరుకు గడల మధ్య పొంగళ్లను పెట్టి పాలు పొంగించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా ఉట్టి మహోత్సవంలో పాల్గొని ఉట్టిని కొట్టారు. అనంతరం కోడెగెత్తలతో పరుగులు తీయించి ఎడ్ల పందాల్లో పాల్గొన్నారు. పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్న ఆచార సాంప్రదాయాల ప్రకారం పండుగను ఆ గ్రామస్తులు ఐకమత్యంగా జరుపుకోవడం అందరినీ ఆనందంలో ముంచెత్తింది. ముగ్గుల పోటీలు, ఉట్టి మహోత్సవంలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. సంక్రాంతి సెలవులు పూర్తి కావడంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో నిండిపోతోంది. సంక్రాంతి పండుగలకు 3 రోజుల ముందు నుండి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పండుగలకు కుటుంబ సభ్యులతో స్వగ్రామాలకు తరలి వచ్చారు. వారం రోజులు సంక్రాంతి పండుగను జరుపుకుని తిరిగి తమ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా బెంగళూరు, చెన్నై, తిరుపతి తదితర బస్సులు రద్దీగా మారింది. ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే భయంగా ఉంది. రైల్వే స్టేషన్లో కూడా ఇదే రద్దీ కొనసాగుతుంది. రైళ్లు, బస్సుల్లో వారం రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి 6 లక్షల రూపాయలు కాజేసిన మురళి అనే వ్యక్తి బారి నుండి తమకు న్యాయం కల్పించాలని బాధితులు మీడియా ముందు ప్రాధేయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే చిత్తూరుకు చెందిన నరేష్ అనే విద్యార్థి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తిరుపతి యశోదానగర్కు చెందిన బాలసుబ్రహ్మణ్యం అలియాస్ మురళి అనే యువకుడు టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకు 6 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో నరేష్ మరికొంతమంది నిరుద్యోగులు మురళిని ఆశ్రయించి డబ్బు ముట్ట చెప్పారు. అందులో ఒకడైన నరేష్కి మురళిపై అనుమానం వేసి ఆరా తీయగా మురళి మోసం చేశాడని నిర్ధారించుకుని గురువారం తిరుపతి అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశం మేరకు సంబంధిత సిబ్బంది కేసును విచారిస్తున్నారు. టీటీడీ ఈవో, అర్బన్ ఎస్పీ, టీటీడీ చైర్మన్, పలువురు మంత్రులు బాగా పరిచయమని, తప్పకుండా టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని సుమారు 6 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగిందని, చివరకు మురళి తనను మోసం చేశాడని అనుమానం వేసి డబ్బులు తిరిగి ఇవ్వమంటే ప్లేటు ఫిరాయించి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నాడని నరేష్ ఆరోపిస్తున్నాడు. ఇలా ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మురళి మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని, డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అయినా అది అప్పుగానే తప్ప టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని కాదంటున్నాడు. తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేదని, తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మురళి అంటున్నాడు. మరి నిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జాబులు తీస్తామని చెప్పేసి 5.5 నుంచి 6 లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నారు సార్ మా దగ్గర. సూపర్వైజరు అది తీసామన్నారు సార్. మళ్ళా కొండపైన అడిగితే ఇట్లా నాకు పెద్ద వాళ్ళు తెలుసు, పైన కొండపైన ఈవో ఇట్లా పెద్ద వాళ్ళు నాకు తెలుసు, నీకు ఎటువంటి భయం ఏం లేదు, నీకు జాబ్ నేను తీయిచ్చేస్తాను, నా దగ్గర ఫోన్ నెంబర్లు అంతా ఉన్నది చూడు కావాలంటే, వాళ్ళకి నా ముందు నుంచే ఫోన్లు చేసి మాట్లాడేసి ఇట్లా చేసినాడు సార్. డబ్బులు ఇచ్చి ఇప్పటికి 8 నెలలు అవుతాను సార్. నేను ఇచ్చి మొత్తం ఇచ్చినాం సార్. 5.5 నుంచి 6 లక్షలు సార్ మొత్తం క్యాష్.
నాది వచ్చేసి మొత్తము 3.5 లక్షలు సార్ నాది. మొత్తం మీలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారు? నాలాంటి బాధలు మళ్ళీ మొత్తం 3 మంది ఉన్నారు సార్. అతను ఎక్కడ ఆఫీస్? అతను ఉండే తిరుపతి సార్. అతని పేరు వచ్చేసి పి బాలసుబ్రహ్మణ్యం అలియాస్ మురళి, యశోద నగర్ తిరుపతి సార్ ఉండేది. అతను లిటిల్ ఏంజల్ స్కూల్ ఆపోజిట్లో ఉంటాడు సార్. అతను మీరు ఇట్లా ఏదైనా చేస్తే లీగల్గా చేస్తే మిమ్మల్ని ఇక్కడ ఉన్నించను, చిత్తూరు నుంచి ఖాళీ చేపించేస్తాను, తిరుపతిలో తిరగనీయకుండా చేస్తాను అని చెప్పేసి బెదిరిస్తున్నారు సార్. ముస్లింలను ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ షరీఫ్ అన్నారు. గురువారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో షరీఫ్ ముస్లిం పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ముస్లింల అభివృద్ధికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడులు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద విద్యార్థులకు, పేద ముస్లింలకు అనేక పథకాలు పెట్టి ఆదుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ఫిబ్రవరి 9వ తేదీన మదనపల్లిలో ముస్లింల సదస్సు జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముస్లింలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పర్వీన్ తాజ్, షఫీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం కబ్జాదారుల పాలిట వరంగా మారుతోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కబ్జాకోరుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. దీనికి నిలువెత్తు నిదర్శనం తిరుపతి రిజర్వాయర్ కాలనీలో మున్సిపల్ రోడ్డు అన్యాక్రాంతానికి గురైన సంఘటనే. మనం చూస్తున్నది స్థానిక రిజర్వాయర్ కాలనీలోని ఓ నివాస ప్రాంతం. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి. రోడ్లు, వీధి కాలువలు, డంపర్ బిన్స్ ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా అక్కడ మున్సిపల్ రోడ్డు ఆక్రమణకు గురి కావడంతో సమస్యలు ప్రారంభమయ్యాయి. సాక్షాత్తు సిమెంటు రోడ్డుపైనే ఓ ఇంటి స్థల యజమాని ప్రహరీ గోడ నిర్మించుకోవడంతో స్థానికులు అవాక్కవుతున్నారు. వాహనాల రాకపోకలకు అడ్డంకిగా ఉన్న ఆక్రమణను తొలగించాలని ఎన్నిసార్లు నగరపాలక సంస్థ అధికారులకు విన్నవించినా పట్టించుకున్న నాదుడే లేకపోవడం గమనార్హం. దీంతో స్థానికులు నగరపాలక సంస్థ అధికారులకు కనువిప్పు కలిగించడానికి వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు. గాంధేయవాదంతో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా తన ఇంటి చుట్టూ బ్యానర్లు ప్రదర్శనగా ఉంచి నిరసన తెలుపుతున్నారు. తమ ఇంటి ముందు ఉన్న మున్సిపాలిటీ రోడ్డు ఆక్రమణకు గురి అయింది, అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ స్థానికులు తెలుపుతున్నారు. 1986 నుంచి ఆ కాలనీలో కాపురం ఉన్నామని, గత 3 సంవత్సరాల క్రితం తమ వీధిలోని మున్సిపల్ రోడ్డు అన్యాక్రాంతానికి గురైందని, ఆక్రమణలు తొలగించాలని ఎన్నిసార్లు నగరపాలక సంస్థ అధికారులకు విన్నవించినా కమిషనర్లు మారుతున్నారే తప్ప సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అందుకే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ప్రభుత్వ అధికారులకు కనువిప్పు కలిగేలా గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతున్నామని ఓ మహిళ పేర్కొంది. మాకు ఏ వెహికల్ రావు. మా ఇంట్లో 85 ఇయర్స్ ఓల్డ్ లేడీ మా మదర్ ఉన్నారు. ఆమెకు వెహికల్ ఏదైనా మొన్న సీరియస్ అయినప్పుడు అంబులెన్స్ రాలేదు. టర్న్ తిరగడానికి, రోడ్డు టర్న్ తిరగడానికి ఆ రోడ్డు చాలా ఇరుకుగా చేసేసారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మా వెహికల్ కూడా రావటం లేదు. ఈ వెహికల్ రావాలంటే రాళ్ళు, రప్పలు, ఇది గోడ కట్టడం, మరి రోడ్డు ఆక్రమించుకొని ఇది చేశారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేమేమి వాళ్ళతో విరోధము పెట్టుకోవటం లేదు, మేమేం కొట్లాడటం లేదు. గాంధీ ఇదిగా మేము పోవాలనుకున్నాం. మా పరిష్కారాన్ని చేయమని మేము ఎన్ని పిటిషన్లు పెట్టినా ఎవరు మున్సిపాలిటీలో పట్టించుకోలేదు. ఏ విషయం మున్సిపాలిటీ పట్టించుకోవటం లేదు. ఇంకా మేము ఎవరికి చెప్పుకోవాలో, అందుకే శాంతియుతంగా పోదాం. ఇంకా మీరు ఏమి చేయకపోతే మేము హంగర్ స్ట్రైక్ కూడా చేయాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆ పార్టీ నాయకులు తేంపల్లి పూర్ణం తెలిపారు. గురువారం మండల కేంద్రమైన పూతలపట్టులో వైఎస్ జగన్ జైలు నుండి విడుదల కావాలని కోరుతూ పూర్ణం ఒక్కరోజు మౌన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పూర్ణంకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పూర్ణం మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు వైఎస్ జగన్ను ఎదిరించే సత్తా లేక అక్రమ అరెస్టులకు పాల్పడిందని తెలిపారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల కావాలని కోరుతూ తన కుటుంబ సభ్యులతో ఒక్కరోజు మౌన దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా దీక్షకు మద్దతుగా కళాకారులు, కోలాటాలు, చెక్క భజనలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సెట్టిపల్లి పంచాయతీలో నివసిస్తున్న నిజమైన నిరుపేద లబ్ధిదారులకు ఇంటి స్థలాలను కేటాయిస్తామని తిరుపతి ఆర్డీఓ హామీ ఇవ్వడం హర్షణీయమని శ్రీ వరసిద్ధి వినాయక యువజన సేవా సంఘం అధ్యక్షుడు రుద్రగోపి తెలిపారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పంచాయతీలో నివసిస్తున్న నిరుపేద లబ్ధిదారులకు ఇంటి స్థలాలను కేటాయించాలని గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. ఆర్డీఓ కార్యాలయం ముట్టడి, ధర్నాలు, రాస్తారోకాల ఫలితంగా రెవెన్యూ శాఖ అధికారుల్లో స్పందన వచ్చిందన్నారు.
ముఖ్యంగా సిటీ కేబుల్ ప్రసారాలకు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం ఆనందదాయకమన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్డీఓ, రేణిగుంట, తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి తహసీల్దార్లతో హౌసింగ్ ఏఈలతో సమావేశమయ్యారని తెలిపారు. తమ పంచాయతీ పరిధిలోని 50 ఎకరాల ప్రభుత్వ భూమి వివరాలను, వాటికి సంబంధించిన సర్వే నంబర్లను సేకరించి ఆర్డీఓకు అందజేయడం జరిగిందన్నారు. ఈ నెల 31వ తేదీలోపు నిజమైన లబ్ధిదారులను గుర్తించి సర్వే నిర్వహించి ఫిబ్రవరి మొదటి వారంలో ఇంటి స్థలాలను కేటాయిస్తామని చెప్పడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్కు అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు కృష్ణ సురేష్ గౌడ్, బ్రహ్మయ్య, ఉమాపతి రెడ్డి, వెంకటేష్, వెంకయ్య, కమల్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే వాదనను ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్, అనేక మంది అధికారులు వచ్చారు, సర్వేలు చేస్తామంటారు, సర్వేలు చేశారు, లిస్టులు ఇచ్చినామంటారు, ఇంతవరకు ఎవరికైనా జాగా ఇవ్వలేదని ఆర్డీఓ గారు ఆయన ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ నిలబెట్టుకొని దానికి అనుగుణంగా నైట్ చర్చించడం, ఆ ప్రభుత్వ స్థలాన్ని వెరిఫై చేసి ఫిబ్రవరి 1st వీక్ నుంచి అందరికీ ఇక్కడ స్థలాలు కేటాయిస్తానని చెప్పడం శుభ పరిణామం. ఇందుకు సహకరించిన మీడియా సోదరులందరికీ కూడా మా సంఘం తరఫున పేరున అభినందన తెలుపుకుంటూ, మరియు ముఖ్యంగా సిటీ కేబుల్ వారికి మా పోరాటాన్ని సీఎం స్థాయి దృష్టిలో తీసుకెళ్లి పేదల పక్షాన్ని నిలబడిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వైఎస్ఆర్ సువర్ణ పాలన జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నట్లు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాబాటలో భాగంగా గురువారం స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణపురంలో పర్యటించారు. ఇంటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను గురించి అడిగి తెలుసుకున్నారు. మన కాలం కూడా వస్తుంది, అంతవరకు ఓపిక పట్టండని ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సత్యనారాయణపురంలోని ప్రజలు అధికారుల నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురై ఆటవిక, అనాగరిక వాతావరణంలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలకు ప్రజల సమస్యలు పట్టవని, వారి కుర్చీలను కాపాడుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి దీపాలు అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రజలను పన్నుల పేరుతో దోచుకోవడమే కాదు, వారికి కనీస సౌకర్యాలను కూడా సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైఎస్ఆర్ సువర్ణ పాలన జగన్తోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. ఈ ప్రజాబాట కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రాజేంద్ర, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చిన్న విషయాలను పట్టించుకోదు ప్రభుత్వం, పెద్ద విషయాలను పట్టించుకోదు. ఈ ప్రభుత్వం మేము ప్రజలకు చాలా మేలు చేస్తున్నామని మళ్ళా రోజు ఊదర కొట్టేటువంటి ప్రసంగాలు, ప్రగల్భాలు, ప్రకటనలు, వీటితో సరిపుచ్చుకుంటూ ఎప్పుడప్పుడు ఈ ప్రభుత్వంలో దోచుకు తిందామా అన్నటువంటి ఆలోచనే తప్ప కాపాడుదాం ప్రజలను అన్నటువంటి ఏ రకమైనటువంటి ఆలోచన లేని కారణంగానే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగ పరిపాలన మళ్ళీ జగన్ కాలంలో వస్తుందన్నటువంటి నమ్మకంతో, తద్వారా జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్లకు రేపు రాబోయేటువంటి ఎన్నికలే తగిన గుణపాఠాన్ని నేర్పుతాయి. ఓటమి భయముంటే సహకార ఎన్నికలను రద్దు చేసి పదవులను నామినేటెడ్ చేసుకోండని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికార పార్టీకి హితవు పలికారు. సహకార ఎన్నికల ఓటర్ల నమోదులో జరుగుతున్న అవకతవకలను నిరసిస్తూ గురువారం తిరుపతి బైరాగపట్టణలోని మల్లంగుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట చంద్రగిరి నియోజకవర్గం రైతుల సంఘాల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసనకు దిగారు. రైతులు పండించిన ధాన్యాన్ని, కూరగాయలను రోడ్డుపై పారబోసి నిరసన తెలియజేశారు. వివిధ రకాల కూరగాయలతో పాటు ధాన్యపు బస్తాలను ఉంచి రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ధర్నా నిర్వహించారు. నకిలీ ఓటర్లను చేర్పించిన మంత్రి అరుణకుమారి రాజీనామా చేయాలి, అక్రమాలకు పాల్పడిన అధికారులను విధుల నుండి తొలగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సహకార ఎన్నికల్లో అనైతికంగా విజయం సాధించేందుకు మంత్రి గల్లా అరుణకుమారి కాంగ్రెస్ కార్యకర్తలను నకిలీ ఓటర్లుగా చేర్పించడం ఆమె స్థాయికి తగింది కాదన్నారు. రైతులకు బలం లేకపోతే ఎన్నికలను రద్దు చేయండి, అంతేకాని నకిలీ రైతులను ఓటర్లుగా చేర్పించి అసలైన రైతులను అవమానించకండని హెచ్చరించారు. చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 7,000 దొంగ ఓట్లు ఉన్నాయని, వీటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. మంత్రి అక్రమాలు చూస్తుంటే రైతు సంఘాల ఎన్నికల్లా కనిపించడం లేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఎన్నికల్లా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అధికారులు మంత్రికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడిన వారిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రుద్రగోపి, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఒక్కొక్క సొసైటీలో 2,000 దొంగ ఓట్లను జాయిన్ చేసి పాకాల మండల సొసైటీ నుంచి
చంద్రగిరి నియోజకవర్గంలో 7,000కి పైగా దొంగ ఓట్లు నమోదు చేసిన ఘనత ఈ రాష్ట్ర చరిత్రలో గల్లా అరుణ్ కుమార్ గారు. రైతులను ఓటు నమోదు చేయనీయకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రైతులుగా చిత్రీకరించి దొంగ ఓట్లతో నమోదు చేయించే ప్రయత్నం చేయడం బాధాకరం. ఇట్లా రైతులను అవమానపరిచిన మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. సొసైటీ అధ్యక్షుల పాత్ర కూడా కాంగ్రెస్ పార్టీ పోషించి దొంగ ఓట్లు నమోదు చేయించుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది. అంతటి తాగకుండా బోగస్ డైరెక్టర్లందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. తిరుపతిలోని అలిపిరి వేదిక్ ఎస్సీ యూనివర్సిటీల పరిసరాలలో చిరుతపులి సంచరించింది. దీంతో స్థానికులు, విద్యార్థులు, భక్తులు భయాందోళన చెందారు. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టారు. నగరంలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, వేదిక్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాలలో బుధవారం సాయంత్రం చిరుతపులి సంచరించింది. దీంతో స్థానిక ప్రజలు, విద్యార్థులు, భక్తులు భయాందోళన చెందారు. అంతేకాక చిరుత స్థానిక అలిపిరిలోని శ్రీవారి నమూనా ఆలయం వద్ద సంచరిస్తుండగా ఆలయ అర్చకులు చూసి భయపడి ఈ విషయాన్ని వేదిక్ యూనివర్సిటీ భద్రతా సిబ్బందికి తెలియజేశారు. అప్రమత్తమైన సిబ్బంది పై అధికారులకు సమాచారాన్ని అందించారు. స్పందించిన అటవీశాఖ అధికారులు, టీటీడీ భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో గస్తీని ఏర్పాటు చేశారు. కాగా గురువారం ఉదయం కూడా చిరుతపులి వేదిక్ యూనివర్సిటీ పరిసరాలలో సంచరించడాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు, టీటీడీ భద్రతా సిబ్బంది వేదిక్ యూనివర్సిటీ, అలిపిరి ఎస్వి యూనివర్సిటీ పరిసర ప్రాంతాలను జల్లెడపట్టారు. ఉదయం కనిపించిన చిరుతపులి కనిపించకపోవడంతో అది తన స్థావరానికి వెళ్లినట్టు అధికారులు చెప్పుకొస్తున్నారు. చిరుత సంచరించిన ఆనవాళ్లను గుర్తించి వారు ఈ నిర్ణయానికి వచ్చారు. కాగా చిరుతపులి గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఫారెస్ట్ అధికారి రాములా నాయక్ తెలిపారు. చిరుత సుమారు 6 అడుగుల పొడవు ఉంటుందని చెప్పారు. దీనిపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. అంతేకాక తమ సిబ్బందితో అడవినంతా గాలిస్తున్నట్లు వివరించారు. ఈ చిరుత జనం జోలికి వెళ్లదన్నారు. చిరుతపులి సంచరిస్తుందని నమూనా టెంపుల్ పూజారి మాకు తెలియపరిచారు. వాళ్ళు తెలియని వెంటనే మేము పరిసర ప్రాంతం అంతా పెట్రోలింగ్ చేయడం జరిగింది. నిన్న మాత్రం గుర్తులు మాత్రం కనపడినాయి. ఈరోజు రాత్రి అంతా తిరిగినాం కానీ ఎటువంటి ఆచూకీ కనపడలేదు. మార్నింగ్ మాత్రం మాకు ఒక చిరుత మాత్రం మా స్టాఫ్ కనపడింది. అది కనపడి రోడ్ క్రాస్ చేసినట్టు దాఖలాలు కూడా కనపడుతున్నాయి. కానీ మేబీ ఏదైనా కానీ మేము ఈ సరౌండింగ్ ఏరియా మొత్తము తిరిగి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అడవిలో పంపించేదానికి ప్రయత్నం చేస్తాము. ప్రజలు కానీ భక్తులు కానీ ఎటువంటి హాని జరిగేదానికి స్కోపే లేదు. ఇది తొందరలోనే అడవిలోకి పారిపోతుంది. అంతకుముందు భద్రతా సిబ్బందికి చెందిన ఓ యువకుడు మాట్లాడుతూ చిరుతను తాను చూసి భయపడ్డానని చెప్పాడు. ఈ విషయాన్ని తమ పై అధికారులకు చెప్పామన్నారు. స్పందించిన అధికారులు చిరుత వెళ్లిన మార్గం వైపు గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. అయితే దట్టమైన అడవి ప్రాంతాలలో వన్యప్రాణులు సంచరిస్తుంటాయని, వీటి నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఇటు అటవీ శాఖ అధికారులకు, అటు పోలీస్ శాఖకు ఉందని, ఇకనైనా వారు స్పందించి భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. టీడీపీ కార్యకర్తపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచిన చంద్రగిరి ఎస్ఐ విద్యాసాగర్ ని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లికి విచ్చేసిన నారా లోకేష్, బాలయ్య కుటుంబ సభ్యులను చూడటానికి నారా, నందమూరి అభిమానులు ఎగబడ్డ విషయం విదితమే. తమ అభిమాన నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాలని తరలి వెళ్లిన వారిలో కూచువారిపల్లికి చెందిన మురళి అనే యువకుడి విషయంలో చంద్రగిరి ఎస్ఐ 5 మంది కానిస్టేబుళ్లు దురుసుగా ప్రవర్తించి అనవసరంగా చితకబాదారని బాధితుడు మురళి ఆరోపించారు. ఈ వివాదంపై స్పందించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసుల ఆధ్వర్యంలో జిల్లా నేతలు, కార్యకర్తలు గురువారం అర్బన్ ఎస్పీ రాజశేఖర బాబును కలిసి ఎస్ఐపై ఫిర్యాదు చేశారు. పార్టీ నేతల సమక్షంలో ఎస్పీ బాధితుడు మురళి ఆరోపణలపై ఆరా తీసి విచారణకు ఓ డీఎస్పీని నియమించారు. ఈ సందర్భంగా మురళి మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐ విద్యాసాగర్ ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. వివాదం జరిగి 2 రోజులు అయినా కూడా ఎస్ఐ విద్యాసాగర్ తన ఇంటికి 5 మంది కానిస్టేబుళ్లను పంపి బలవంతంగా స్టేషన్కు తరలించి చితకబాదారని ఆరోపించారు. అంతేకాకుండా తెల్ల కాగితాలపైన తనతో సంతకాలు చేయించి అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించారని చెప్పారు. తనపై అక్రమంగా వ్యవహరించిన ఎస్ఐని 5 మంది కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ విద్యాసాగర్ సిఐ నాగభూషణ్ గారు కూడా స్టేషన్లోనే ఉన్నారు. ఆయన ఉన్నప్పటికీ ఆయన ముందరే ఎస్ఐ గారు లోపలికి తీసుకెళ్ళి కొట్టారు. అది తెలుసు అందరికీ, ఎందుకంటే సిఐ గారికి తెలియకుండా పోయే విషయం లేదు. ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ స్టేషన్లో ఉన్నారు. ఎస్ఐ విద్యాసాగరే కొట్టాడు నన్ను. నా డిమాండ్ కంపల్సరీ అతనిపైన యాక్షన్ తీసుకోవాలని ఖచ్చితంగా అడుగుతున్నాను. ఇంకోటి, నా దగ్గర వైట్ పేపర్ల పైన సంతకం చేయించుకున్నాను. రోజు వచ్చి సైన్ పెట్టాలంటే ఎట్ట కుదురుతున్నా? నేను రౌడీ షీట్నా లేకపోతే ఏమన్నా వాళ్ళగా నేను జులైనా ఏమి నీ పైన మళ్ళీ కేసు పెడతాం, సైన్ చేసిన పేపర్లు ఉన్నాయి మా దగ్గర. ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెడతావు, ఏమనుకున్నావు నువ్వు? నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తాను, తమాషగా ఉందా? ఈ విధంగా కూడా ఫోన్ చేసి బెదిరిస్తున్నాను.
జంగాలపల్లి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ పోలీసులు కార్యకర్తలపై విచక్షణారహితంగా వ్యవహరించడం బాధాకరమని, బాధితుడు మురళీకి న్యాయం చేయాలని ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తే ఎస్పీ స్పందించి విచారణకు డీఎస్పీని నియమించడం జరిగిందని తెలిపారు. బాధితునికి న్యాయం జరగకపోతే భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని హెచ్చరించారు. అనే అబ్బాయిని దారుణంగా కొట్టడం మేము జిల్లా తెలుగుదేశం పార్టీ పైన తరపున తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కూడా అన్యాయంగా అబ్బాయిని మురళిని కొట్టిన పోలీస్ అధికారిని ఎస్పీ గారితో మొత్తం రిపోర్ట్ చేసాం. తగిన యాక్షన్స్ తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇటువంటి భవిష్యత్తులో కూడా జరగకుండా చేయాలనేసి కూడా ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పడం కూడా జరిగింది. యాక్షన్ ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పాం. యాక్షన్ తీసుకునేది లేనిది ఎస్పీ గారు చెప్పిన తర్వాత దానిపైన మేము స్పందిస్తున్నాం. ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన వారిలో ఆ పార్టీ నాయకులు సురా సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, పుష్పావతి, శ్రీధర్ వర్మ, దంపూరి భాస్కర్, మన్యం శ్రీనివాసులు, కంకనాల రజనీకాంత్, ఆర్సీ మునికృష్ణ, డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం తదితర కార్యకర్తలు ఉన్నారు. తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డిపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తే సహించబోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ రాజేంద్ర హెచ్చరించారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్రపతిని ఎవరైనా కలవచ్చునని అన్నారు. అయితే ఈ విషయం తెలియని టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం తగదన్నారు. పనిగట్టుకుని ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందన్నారు. ప్రజల మనిషి జగన్ అని, ప్రజాకోర్టులో ఆయన నిర్దోషిగా బయటకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలన్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు చందు రాయల్, వేణుగోపాల్ రెడ్డి, మహిళా నాయకురాలు కవితమ్మ, శాంతమ్మ, అనిత తదితరులు పాల్గొన్నారు. చదలవాడ కృష్ణమూర్తి నక్క అయితే కరుణాకర్ రెడ్డి నాగలోకం అంటూ వారు ప్రతినిత్యం ప్రజల్లో ఉండారు. ఆయన ప్రజల మనిషి. ఈయన దోపిడీదారుడు మాదిరిగా ఆ జల దొంగతనం అయితేనేమి, వాళ్ళ అపార్ట్మెంట్లకు నీళ్లు దొంగతనం చేసుకోవడం అయితేనేమి, ఆ విధంగా చేసి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వ్యక్తి నేర చరిత్ర అటువంటి చదలవాడ కృష్ణమూర్తి గారు ప్రజల మనిషి అయినటువంటి కరుణాకర్ రెడ్డిని విమర్శించడం అత్యంత హేయమైన చర్యని తెలియజేస్తున్నాను. గాలి ముద్దుకృష్ణనాయుడు గారు మాట్లాడుతూ 1,56,00,000 సంతకాలు సేకరించినటువంటివి బినామీ అనేసి అవి దొంగ సంతకాలను మాట్లాడడం సిగ్గుసేటు. బ్లాక్ ఫిల్మ్స్ తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ డీఎస్పీ శంకర్ వాహన చోదకులను హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 4 చక్రాల వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగించే కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. అయితే గడువు తేదీ కూడా ముగిసినా ఇంకా తొలగించిన బ్లాక్ ఫిల్మ్ వాహనాలు తారసపడుతున్నాయని, వాహన చోదకులు, యజమానులు ట్రాఫిక్ పోలీసుల సూచనలపై ప్రత్యేక శ్రద్ధ వహించి బ్లాక్ ఫిల్మ్ తొలగించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తిరుపతిలో సుప్రీంకోర్టు ఉత్తర్వు మేరకు 3వ తారీఖు నుంచి మేము డ్రైవ్ స్టార్ట్ చేసాం. 11వ తారీఖు నుంచి ఫైన్లు ఇంపోజ్ చేస్తున్నాము బ్లాక్ ఫిల్మ్ ఉన్న వెహికల్స్ అన్నిటికీ. ప్రజల్లో చాలామందికి ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మీద ఇంకొద్దిగా అవగాహన పెంచే ఉద్దేశంతో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం ఏమంటే వెహికల్స్ పైన, 4 వీలర్ వెహికల్స్ అద్దాలపైన ఎలాంటి ఫిల్ము ఉండకూడదు. అది సుప్రీంకోర్టు వారి ఉత్తర్వు. దయచేసి అందరూ దాన్ని గమనించి తాముగా తొలగించి స్వచ్ఛందంగా తొలగించాలని కోరుతున్నాం. ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వాణిశ్రీ డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ అమృతహస్తం పథకం ద్వారా బాలింతలు, గర్భిణీ స్త్రీలకు ఓ పూట భోజనం అందించడానికి ప్రభుత్వం పూనుకోవటం హర్షణీయమన్నారు. అయితే ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఈ పథకాన్ని అమలుపరచడం వల్ల దీని లక్ష్యం నెరవేరదన్నారు. ఐసీడీఎస్ పథకం 1975వ సంవత్సరంలోనే ప్రారంభించారని గుర్తు చేశారు. వీటి రెండింటి సారాంశం ఒకటేనన్నారు. కాగా అంగన్వాడీ ఉద్యోగులకు అదనపు వేతనం ఇవ్వకుండా అమలుపరచడం అన్యాయమన్నారు. గర్భవతికి, బాలింతకు ఇచ్చే ఫుడ్ ఏమాత్రము అది క్వాంటిటీ ఏమాత్రము సరిపోదు. దానికి చిన్నపిల్లలు అంగన్వాడీ సెంటర్లో 3 నుంచి 6 సంవత్సరాలు ఉండే పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం అమలు కావాలి. అదేవిధంగా యథావిధంగా అమృతహస్తంలో ఎట్లా గర్భవతికి, బాలింతకి ఇస్తున్నారో అదేవిధంగా పిల్లలకు కూడా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేయాలనేసి మేము కోరుతున్నాం. అనంతరం కార్యదర్శి హేమలత మాట్లాడుతూ ఈ పథకాన్ని ప్రభుత్వం వివోలకు అప్పగించి స్వచ్ఛంద సంస్థల జోక్యం పెంచడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పెరిగిన పని భారానికి తగిన వేతనం ఇవ్వాలని, పనిచేయడానికి ఒక హెల్పర్ను అదనంగా నియమించాలని,
గర్భిణీలకు బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అంతేకాక వంట పాత్రలు, గ్యాస్ ను సబ్సిడీతో ప్రభుత్వమే అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం దీన్ని నిర్వహించకపోతే భవిష్యత్తులో తాము పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. బీసీసీఐ కోకోకోలా క్రికెట్ టోర్నీలో తిరుపతి కేంబ్రిడ్జ్ పాఠశాల జట్టు విజేతగా నిలిచినట్లు ఆ విద్యాసంస్థల కరస్పాండెంట్ ఓ ప్రకటనలో తెలిపారు. తుమ్మలగుంట సమీపంలోని ఏసీఏ, సిడిసిఏ, వైఎస్ఆర్ క్రీడా మైదానంలో వారం రోజుల పాటు జరిగిన బీసీసీఐ కోకోకోలా స్కూల్ క్రికెట్ టోర్నీలో తిరుపతి కేంబ్రిడ్జ్ పాఠశాల జట్టు విజేతగా నిలిచినట్లు ఆ విద్యాసంస్థల కరస్పాండెంట్ ఓ ప్రకటనలో తెలిపారు. విజేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేసినట్లు పేర్కొన్నారు. 93 పరుగులు చేసిన పృథ్వీరాజ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం సాయంత్రానికి సుమారు 48,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 39 కంపార్ట్మెంట్లలో భక్తుల దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 16 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. ఉచిత గదులు 8, 50 రూపాయల గదులు 72, 100 రూపాయల గదులు 41, 500 రూపాయల గదులు 2 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 87, వసంతోత్సవం టికెట్లు 212, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 302 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను శుక్రవారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 30,715 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,872 రూపాయలు. కిలో వెండి ధర 59,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 63 రూపాయల 20 ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలో చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు, అటవీ శాఖ నిఘా నీడలో అలిపిరి. టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడిన ఎస్ఐను కఠినంగా శిక్షించాలి, బాధితుడికి న్యాయం చేయాలి. తెలుగు తమ్ముళ్ల డిమాండ్, ఎస్పీకి వినతి. తిరుపతిలో పిచ్చి మీరుతున్న భూ ఆక్రమణలు, చోద్యం చూస్తున్న అధికారులు, కనువిప్పు కలిగించేందుకు గాంధేయవాదంలో బాధితులు నిరసన. ఇందిరమ్మ అమృత హస్తమును ప్రభుత్వమే నిర్వహించాలి, గర్భవతులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం హర్షణీయం. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వాణిశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.